మందిని వైసీపీ ఎంగేజ్ చేసుకుంది. ప్రభుత్వం చెబుతూ వస్తుంది కదా, నేను అనలేదండి, ప్రభుత్వం చెబుతూ డీజీపీ గారి దగ్గర నివేదిక ఉంది, నాయుడు గారి దగ్గర పేర్లు కూడా ఉన్నాయి ఆ 15,000 మంది. వీళ్ళని ఎందుకని అదుపులో తీసుకోలేకపోతుంది ప్రభుత్వం? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన నేపథ్యంలో అక్కడ ఎక్కడ తీసుకున్నాడు, అనంతపురం సత్యసాయి జిల్లా కానీ, రెండపాట కానీ, గుంటూరు కానీ, మొన్న వెళ్ళిన సందర్భం కానీ ఇవన్నీ చూస్తే మా అదే చిత్తూరు బంగారుపల్లి. సో ఇవన్నిట్లో కూడా పోలీసుల మీద కామెంట్ చేయడం కానీ, లేదంటే ఫ్లెక్సీలు ప్రదర్శించడం కానీ, లేదా అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీదే బంగారుపల్లిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ప్రశ్నార్థకం. అంటే ఆయన చేతులు పట్టుకొని లాగేస్తూ ఉన్న పరిస్థితి. అంటే అది వాళ్ళ కార్యకర్తల, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు ముసుగులు ఎవరైనా వచ్చారనేది కూడా అక్కడ ఆలోచించాల్సిన అంశం. అయితే నిజంగా డీజీపీ ఇచ్చిన ఇది నిజమే కనుక అయితే మరి వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? అసాంఘిక శక్తులు అనేది వాళ్ళు ఆరోపణ చేస్తున్నప్పుడు జగన్ గారికి చుట్టూతా వాళ్ళు వెళ్తున్నారు, అదే మనుషులు అన్ని పర్యటనలో ఉంటున్నారని కనుక వాళ్ళు భావిస్తే ప్రకటనలకు పరిమితం వాళ్ళు పట్టుకోమనండి. వాళ్ళకి అధికారాలు ఉన్నాయి కదా. అసాంఘిక శక్తులు కాలకేయులు కనుక వాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. అది ఆయన భద్రత కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుంది కదా. లేదు నిజంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఈ విధంగా చేస్తున్నారు, వాళ్ళ పార్టీ కూడా పోతులు ఉంటే అది కూడా వాస్తవం వెల్లడించాలి. వాళ్ళ మీద పోలీసులన్నీ అధికారం ఉన్నాం. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు హారిక గారి మీద ఆ విధంగా దాడి చేయటం, ఆ విధంగా భయభ్రాంతులు గురి చేయటం ఖచ్చితంగా తప్పు అక్కడ. అయితే ఆమె 1.5 hours కారులోనే కూర్చుండిపోయారు ఆవిడ కూడా చెప్పారు. అండ్ రాడ్ తీసుకొని అద్దాలు పగల. అంటే ఆవిడ అడిగిన ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఓకే మా వాళ్ళే అయి ఉంటే మాకు మేమే ఎలా దాడి చేసుకుంటాం, ఒక డిఫరెంట్ నెరేటివ్ తెలుగుదేశం వాళ్ళు బయటికి తీసుకొచ్చింది. మొన్న ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడింది అంటే అంతకుముందు జరిగిన సంఘటనలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ ఎవరు హర్షించరో ఆయన మాట్లాడిందని. బట్ పోస్ట్ ఆయన కామెంట్స్ తర్వాత జరిగిన దాంట్లో ఆవిడ ఏం మాట్లాడారు ఆ రోజు ప్రశాంత్ రెడ్డి గారు, మా అభిమానులు ఎవరు ఆవేశంలో వెళ్ళి కొంత చేశారు, బట్ ముక్కాల వంతు చేసిందంతా కూడా, ఆ మాట ముక్కాలంటే 3వ వంతు చేసిందంతా కూడా వాళ్లే చేయించుకున్నారు. ఈ వాళ్లే చేయించుకున్నారనే నెరేటివ్ని తెలుగుదేశం బలంగా తీసుకొస్తుంది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం అది, వాళ్లే చేయించుకున్నారు అనేది. ఇక్కడ కూడా వాళ్లే చేయించుకున్నారు ఈ నెరేటివ్ని చాలా బలంగా తెలుగుదేశం తీసుకురాగలుగుతుంది. సరే జనసేన దగ్గర అంత స్క్రిప్ట్ ఉండదు, అంత వాళ్ళ నాలెడ్జ్ బ్యాంక్ వేరే కార్యక్రమాల్లో పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు రాట్లా. బట్ తెలుగుదేశం ఇంత బలంగా నెరేటివ్ బిల్డ్ చేస్తుంది. దానికి వాళ్ళు సపోర్టింగ్ ఏం చెప్తున్నారు, పైని నాని ఆడియో లీక్ ఆయన ఏం చెప్పారు, లోకేష్ గారి డైరెక్షన్లో తెలుగుదేశం ఎమ్మెల్యే వివాదం చేశారని ఏపీ వ్యాప్తంగా ఆందోళన చేయించాలి అని ఆయన ఫోన్ కాల్లో వాళ్ళ పార్టీ నాయకులకి చెప్పింది ఆడియో లీక్ అయింది. ఈ ఆడియో ఒక్క నిమిషం అండి, ఈ ఆడియో లీక్ కూడా ఎలా బయటకు వచ్చేసింది? సో ఎంత బలమైన నెట్వర్క్ పనిచేస్తోంది కూటమి వైపు అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. వీళ్ళు ఈజీగా తేలిపోతున్నారు. పైగా కనీసం ఆర్టిస్టులు మార్చుకోవాలిగా, ప్రతి చోట 15,000 మందేనా? సార్ ఇప్పుడు ఇందాక హారిక గారు దాడి చేయడం ఖచ్చితంగా తప్పు. అయితే పోలీసులు చోద్యం చూస్తున్నారు అనేది మాత్రం తప్పు. ఆ మాటల్లో ఏం చెప్పారు, పోలీసుల రక్షణతోనే మేము ఇక్కడికి రాగలిగామన్నారు ఒకటి. రెండోది మనం వీడియో కనుక గమనిస్తే ఆ రోజు జరిగిన సంఘటన ఎస్ఐ గారు చెప్తా ఉన్నారు, అమ్మా ఇక్కడ గొడవలు జరిగేటట్టు ఉన్నాయి, మీరు దయచేసి ఇక్కడ నుంచి వాళ్ళ కార్యకర్తల మీటింగ్ ఆవిడ వెళ్తుంటే లేకపోతే వాళ్ళ సమావేశంలో గొడవలు ఎట్లా జరుగుతాయండి? ఎలా జరుగుతాయి? పోలీసుకి ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా? ఉంది ఖచ్చితంగా ఉంది, వాళ్ళు నివారించారు. కానీ వాళ్ళ చేయి దాటిపోయేలాగా తెలుగుదేశం శ్రేణులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఈ మీద ఎక్కడ దాడి జరిగిద్దో అలా ఎందుకు ఉంటున్నాయి అనేది కదా ప్రశ్న. ఇప్పుడు అలా ఎందుకు ఉండాలి, ఎందుకు ఉంటున్నాయి? ప్రకాశం జిల్లా పొదిల్లో కూడా వచ్చాయి, ఇక్కడ వచ్చాయి. సో నెరేటివ్స్ మారుతున్నాయి, చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రొజెక్షన్స్ మారుతున్నాయి. ఇప్పుడు ఒకళ్ళు మాటలు కానీ ఒకళ్ళు రెచ్చగొట్టే విధాలు కానీ మనం చూస్తున్నాం. ఇక్కడ పేరు నాని గారు కానీ గతంలో కొంతమంది మొన్న ఈ మధ్య తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన కామెంట్స్ కానీ, లేదంటే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నప్పుడు రెస్పాండ్ అవుతున్న హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవుతున్న విధానం కానీ, ఇప్పుడు మన శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఏంటి, హారిక గారి మీద దాడి జరిగింది, దాన్ని ఖండించాలి, లేదంటే అట్లా చేయడం తప్పు అనేది విధంగా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ఖండించండి, లేకపోతే మీ మీద కూడా జనసేన ముద్రేస్తాడు ఆయన. మీరు అర్జెంట్ ఖండించేయండి అది. లేదు ఉన్న విషయం మీరు అడిగిన దానికి ఉన్న విషయం చెప్తున్నా. అయితే నేను ఒకటి చెప్తాను, ఆయన పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కదా, స్పందించే ఎక్స్పెల్ చేశారు. అనంతబాబు ఇప్పుడు ఎక్కడున్నారండి? అనంతబాబు ఎక్కడున్నారు? మాట్లాడినివ్వండి ఒక్క నిమిషం. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు
ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఉంటే ఇంట్లోకి వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మాట్లాడారా? ఖండించారా? బాపట్లలో ఒక అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేస్తే ప్రశ్నించినందుకు ఒక్క నిమిషం వినండి. ప్రశ్నించినందుకు ఒక 10 ఏళ్ల కుర్రోడిని సజీవంగా చంపేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారా? ఆడవాళ్ళ మీద దాడులే కావి. ఓకే, ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన దాని మీద ప్రశాంత్ రెడ్డి గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం తప్పు, 100% తప్పు. నేను కాదు, అందరూ చెప్తారు. కానీ ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన ఆ యొక్క దాడి, ఏదైతే మాటల దాడి ఉంది చూసారా, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారా? సో వాళ్ళకి గతంలో ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఖండించలేదో, మీకు ఏ విధంగా చెప్పారో, మీకు ఏ విధంగా అయితే ప్రజలు తీర్పిచ్చారో, ఇప్పుడు కనుక వాళ్ళు హారిక గారి మీద దాడి కానీ ఇంకొక మహిళల మీద దాడి కానీ జరిగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా బుద్ధి చెబుతారు రేపు. కానీ మీరేదో జగన్మోహన్ రెడ్డి గారు సచ్చీలంగా అన్ని ఖండించారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నా కూడా వెళ్ళటం కరెక్ట్ అని చెప్తారా? మీరు వెళ్ళి కుర్చీలో కూర్చోవడం కరెక్ట్ అని చెబుతారా? ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఖండించారా? చెప్పండి మీరు. ఈ ఆడవాళ్ళ మీద ఎప్పుడు జరిగినా, ఆడవాళ్ళ మీద బండారు